బ్రో యూట్యూబ్ స్టార్ట్ చేసిన 90% మంది ఎందుకు ఫెయిల్ అవుతారో మీకు తెలుసా? వారికి టాలెంట్ కన్సిస్టెన్సీ లేక కాదు, వారికి యూట్యూబ్ గురించి తెలియక. ఈ వీడియోని మీరు చూస్తే యూట్యూబ్ ఆల్గోరిథం ఎలా వర్క్ చేస్తుందో, వ్యూస్ ఎలా వస్తాయో, సబ్స్క్రైబర్స్ ఎలా పెరుగుతారో మొత్తం ఒక కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ముందు ఒక నిజం చెప్తా వినండి. యూట్యూబ్ అనేది ఓవర్నైట్ సక్సెస్ ప్లాట్ఫామ్ అయితే కాదు బ్రో. మనం అప్లోడ్ చేసిన ఫస్ట్ వీడియోకి 10 వ్యూస్ వచ్చినా అందులో 5 మనమే చూసుకుంటాం. కానీ ఇక్కడే ప్రాబ్లం మొదలవుతుంది. 2 వీడియోస్ తీసి నాకు ఈ యూట్యూబ్ సెట్ కాదు, నా వల్ల వీడియోస్ తీయడం కాదు అని చాలా మంది క్విట్ చేస్తూ ఉంటారు. సో అలా చేయకుండా ఉండాలి. మనం స్టార్టింగ్ లో చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? డే బై డే కంటెంట్ ని చేంజ్ చేయడం. ఈ రోజు బ్లాగ్, వెబ్, గేమింగ్, తర్వాత కుకింగ్, అలా చేస్తూ ఉంటే యూట్యూబ్ ఆల్గోరిథం కన్ఫ్యూజ్ అయ్యి మన వీడియోస్ ని పుష్ చేయడం ఆపేస్తుంది. దీనికి సొల్యూషన్ అయితే ఒకటే, మనం ఒక కంటెంట్ ని సెలెక్ట్ చేసుకొని ఆ కంటెంట్ మీదనే వీడియోస్ తీయాలి. అలా చేస్తే యూట్యూబ్ ఆల్గోరిథం కి మన వీడియోస్ ని ఒక క్లారిటీ వచ్చి మన వీడియోస్ ని ఆడియన్స్ కి పుష్ చేస్తుంది. మీ వీడియోస్ వైరల్ కావాలంటే నేను ఇప్పుడు చెప్పబోయే 3 థింగ్స్ అయితే కంపల్సరీగా ఫాలో కావాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసి థంబ్నెయిల్. మనం థంబ్నెయిల్ ని అట్రాక్టివ్ గా క్రియేట్ చేయాలి. మన థంబ్నెయిల్ అట్రాక్టివ్ గా ఉంటే ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యి వీడియోస్ ని క్లిక్ చేస్తారు. థంబ్నెయిల్ చూసి క్లిక్ చేయకపోతే కంటెంట్ కింగ్ అయినా యూజ్ లేదు. సెకండ్ థింగ్ వచ్చేసి టైటిల్. మన టైటిల్ లో క్యూరియాసిటీని బిల్డ్ చేయాలి. మన టైటిల్ లో క్యూరియాసిటీ లేకపోతే ఆడియన్స్ మన వీడియోని స్కిప్ చేస్తారు. థర్డ్ థింగ్ వచ్చేసి రిటెన్షన్. రిటెన్షన్ అంటే మన వీడియోస్ ని ప్రొఫెషనల్ గా ఎడిటింగ్ చేయాలి. మన వీడియోస్ చూసి ఆడియన్స్ బోర్ అవ్వకుండా చేయాలి. ఎవ్రీ 5 seconds కి జూమ్ ఎఫెక్ట్ లేదా సౌండ్ ఎఫెక్ట్ ని యాడ్ చేయాలి. అలా అయితే ఎక్కువ వ్యూస్ ని గెయిన్ చేయొచ్చు. ఈ 2026 లో ఎంతమంది యూట్యూబ్ జర్నీని స్టార్ట్ చేశారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోలో నేను చెప్పబోయే మెయిన్ థింగ్ వచ్చేసి కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ టు సక్సెస్. సక్సెస్ వచ్చిన ఛానల్స్ ని చూసి జెలస్ పడద్దు, ఎందుకంటే వాళ్ళ జర్నీ కూడా 0 నుండి స్టార్ట్ అయింది. 1 year కష్టపడ్డ వాడికి 1 day తప్పకుండా సక్సెస్ కనిపిస్తుంది. మనకు మెయిన్ గా పోస్టింగ్ ప్లాన్ అనేది ఉండాలి. డైలీ సేమ్ టైం కి వీడియోస్ అప్లోడ్ చేయాలి. వీక్ కి 3 వీడియోస్, డైలీ 1 షార్ట్ అయితే అప్లోడ్ చేయాలి. ఇలా చేస్తే తప్పకుండా రీచ్ వస్తుంది. మన వీడియోని ఆడియన్స్ చూస్తేనే యూట్యూబ్ ఆల్గోరిథం బూస్ట్ అయ్యి మన రీచ్ ని పెంచుతుంది. మీరు మెయిన్ గా వాచ్ టైం, CTR, కామెంట్, షేర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఈ రోజుల్లో కాపీ పేస్ట్ క్రియేటర్స్ ఎక్కువ అయిపోయారు. వేరే వాళ్ళ వీడియోస్ ని అప్లోడ్ చేయడం ప్యాషన్ అయిపోయింది. కాపీ పేస్ట్ క్రియేటర్స్ ఎప్పటికైనా సర్వైవ్ కాలేరు. వారి దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని మన ఓన్ స్టైల్ ని బిల్డ్ చేసుకోవాలి, కానీ కాపీ చేయవద్దు. బ్రో, నీ ఫస్ట్ 100 వీడియోస్ ప్రాక్టీస్ మాత్రమే. పర్ఫెక్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తే ఎప్పటికి అప్లోడ్ చేయలేవు. కెమెరా క్వాలిటీ ఇంపార్టెంట్ కాదు, కన్సిస్టెన్సీ క్వాలిటీ ఇంపార్టెంట్. ఈ రోజు నుండి ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేయి. నన్ను నమ్ము, 1 year తర్వాత నీ లైఫ్ కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. ఈ వీడియో మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.